హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కానీ నా ఛానల్ చూసినైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నేను ఈరోజు వచ్చేసి మామిడికాయ పులిహోర చేద్దామని అనుకుంటున్నాను. మా పాప స్కూల్కి వెళ్ళింది కదా, హాఫ్ డే స్కూల్స్ కాబట్టి ఆఫ్టర్నూనే వచ్చేస్తుంది. ఏం చేయాలి అంటే మామిడికాయ పులిహోర చేయి మమ్మీ అని చెప్పింది. అందుకు నేను ఇప్పుడు మామిడికాయ పులిహోర చేస్తున్నాను. ఎప్పుడు లెమన్ చింతపండు ఎందుకు, ఒకసారి మామిడికాయ పులిహోర చేద్దాం. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అండి, ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకున్నాను. పాప వస్తుంది లేట్ అవుతుంది అనేసి ముందుగానే రైస్ అయితే కుక్ చేసుకున్నాను. చల్లగా పెట్టాను, చల్లగా అయింది. చల్లగా అయితే మనకి ఇలా పొడి పొడిగా అయితే వస్తుంది. ఇప్పుడు మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూసేద్దాం. స్టవ్ అయితే వెలిగించుకున్నామండి. అందులో ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంది. మీలో ఎంతమందికి మ్యాంగో పులిహోర అంటే ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక మనం పల్లీలు అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కదండి, ఇప్పుడు మనం పల్లీలు యాడ్ చేసుకోవాలి. నేను 1 కప్పు పల్లీ యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్పు పల్లీలు అయితే యాడ్ చేసుకున్నాను కదండి. మా ఇంట్లో పల్లీలు ఎక్కువ ఉంటేనే ఇష్టంగా తింటారు. నేను 1 కప్పు యాడ్ చేసుకున్నాను. ఈ పల్లీలు బాగా ఫ్రై అవ్వాలి. మీరు ఈరోజు లంచ్ ఏం చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మ్యాంగో పులిహోర చాలా టేస్ట్గా ఉంటుంది కదండి. ఇందులోనే నేను ఒక 1/2 కప్పు శనగపప్పు యాడ్ చేసుకుంటున్నాను. శనగపప్పు యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది, పంట కింద తగులుతుంటే సూపర్గా ఉంటుంది. ఇవి కూడా కాస్త ఫ్రై అవ్వాలి. శనగపప్పు కూడా బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు మనం జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, కాస్త ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మిక్సీ పట్టేసుకొని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడైనా మిక్సీ పట్టే వేస్తానండి. మిర్చి అనేది కొంచెం లేట్ అవుతుంది, పాప వస్తే టైం అవుతుంది అనేసి కట్ చేసి అయితే వేసాను. ఈ మిర్చి అనేది కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని బాగా కలుగుతుంది. నేనైతే ఇక్కడ మామిడికాయ తురుము అయితే పట్టేసానండి. ఇక్కడ నేను 1 మ్యాంగో తీసుకున్నాను. ఇది కూడా ఇందులో వేసేయండి. పులుపుని పట్టి తీసుకోండి. ఇది అంత పులుపు లేదు కాబట్టి నేను కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేయండి. మ్యాంగో తురుము వేసాక ఒక 2 మినిట్స్ చాలండి, ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కువ ఫ్రై అయితే మనకు పులుపు తగ్గిపోతుంది. ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి లెమన్ రైస్ చేసుకోవాలన్నా కూడా లెమన్ అయితే కాస్ట్ ఎక్కువనే ఉంటాయి. అందులో సీజన్ తగ్గ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తింటే హెల్త్కి చాలా మంచిది. పిల్లలకు కూడా పెట్టండి. అందులో మ్యాంగోస్ కానీ మామిడికాయలు కానీ తింటే కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇదైతే 2 మినిట్స్ బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయ్యిందండి మామిడికాయ తురుము అయితే. ఇప్పుడు మనం ఇందులో రైస్ యాడ్ చేసుకోవాలి. పులిహోరని ఇష్టపడని వాళ్ళంటూ ఎవరైతే ఉండరు, చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో వీక్లీ ట్వైస్ చేసినా కూడా తింటారు. ఎప్పుడు ఏం చేయాలి వంట అంటే పులిహోర, ఫస్ట్ పులిహోరకే ప్రయారిటీ ఎక్కువ ఇస్తారు. బాగా కలిపేసుకొని స్టవ్ ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను.
ఇప్పుడు కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మిక్స్ చేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకోండి. కొంచెం సాల్ట్ అయితే సరిపోనట్టుంది. నేను కొంచెం ఒక హాఫ్ స్పూన్ అయితే వేస్తున్నాను. మ్యాంగో పులుపు ఉంటుంది కాబట్టి సాల్ట్ అయితే ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోండి. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉన్నా. మ్యాంగో పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మన టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. మా పాప ఎప్పుడు స్కూల్ నుంచి వచ్చినా మమ్మీ ఏం చేస్తావు, సర్ప్రైజ్ ఏమి ఇస్తావు అని అడుగుతుంది. పులిహోర వేసానంటే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పిల్లలకి ఇష్టమైన చేస్తేనే మనకు కూడా చాలా హ్యాపీ కదండి. మనమైతే దీన్ని టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. సూపర్ ఉందండి. పులుపుగా మంచిగా పులుపు కూడా బాగా సరిపోయింది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మీరు కూడా ఇలా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.